శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. గృహంలో పూజా మందిరంలో శివలింగం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఎన్ని అంగుళాలున్న శివలింగాన్ని పూజా మందిరంలో పెట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఎటువంటి శివలింగాన్ని పూజా మందిరంలో పెట్టుకున్నప్పుడు ఎటువంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో, శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు పూజ గదిలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా ఎవరైనా సరే గృహంలో శివలింగాన్ని పూజ గదిలో పెట్టుకుంటే అనుకూల ఫలితాలే వస్తాయి. శివమహాపురాణం ప్రకారం స్త్రీ పురుష నపుంసక భేదం లేకుండా ఎవరైనా సరే పూజ గదిలో శివలింగం ఉంచి ఆ శివలింగానికి రోజు అభిషేకం చేసుకోవచ్చు. ఎప్పుడైనా అభిషేకం చేయటం వీలు కాని రోజుల్లో శివలింగాన్ని పూర్తిగా ఒక గిన్నెలో నీళ్లతో నింపి ఆ నీళ్లలో మునిగి ఉండేలాగా పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి దోషము ఉండదు. అయితే ఇంట్లో శివలింగం పెట్టుకునే వాళ్ళు పూజ గదిలో ఎన్ని అంగుళాలున్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి? శాస్త్రం ఏం చెప్పిందంటే, చాలామంది అంగుష్ట మాత్రం ఉన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే బొటనవేలు ఎంత ఉందో అంత శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే ధర్మశాస్త్రంలో దీనికి సంబంధించి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే ఏక త్రి పంచ సప్తైవహి అంగుళాని ప్రమాణతః శుభదం గృహమధ్యేతు శివలింగం ప్రశస్యతే. ఇది శాస్త్రంలో చెప్పిన శ్లోకం. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుంది? ఏక త్రి పంచ సప్తైవహి అంగుళాని ప్రమాణతః అంటే 1 అంగుళం కానీ 3 అంగుళాలు కానీ 5 అంగుళాలు కానీ 7 అంగుళాలు కానీ ఉన్న శివలింగాన్ని ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే శుభదం గృహమధ్యేతు శివలింగం ప్రశస్యతే. అటువంటి శివలింగం శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శాస్త్రం ఏం చెప్పిందంటే, వాస్తు పరంగా కానీ ప్రతిష్టల పరంగా కానీ పూజ గదిలో విగ్రహాల పరంగా కానీ ఎత్తును అంగుళాలలో లెక్కించేటప్పుడు బేసి సంఖ్య తీసుకోమని శాస్త్రం చెప్పింది. సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య అంగుళాలలో ఉన్నటువంటి శివలింగాన్ని పూజ గదిలో ఉంచుకోవాలి. అందుకే శాస్త్రంలో ఇంకో శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, విషమేతు భవేల్లాభః సమే హాని ప్రజాయతే తస్మాత్ సర్వ ప్రయత్నేన విషమాంగుళమర్చయేత్. ఇది శాస్త్రంలో చెప్పిన శ్లోకం. ఏంటండి దీనిలో ఉన్న అర్థం అంటే, విషమేతు భవేల్లాభః సమే హాని ప్రజాయతే. విషమ సంఖ్య అంటే బేసి సంఖ్య అని అర్థం, సమ సంఖ్య అంటే సరి సంఖ్య అని అర్థం. విషమేతు భవేల్లాభః అంటే బేసి సంఖ్యలో ఉన్న అంగుళాల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే అది లాభాన్ని ఇస్తుంది. సమే హాని ప్రజాయతే సరి సంఖ్యలో ఉన్న అంగుళాల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే అది హానిని కలిగింపజేస్తుంది. అంటే ఎవరు పూజ గదిలో శివలింగం పెట్టుకునేటప్పుడు 2 అంగుళాలు 4 అంగుళాలు 6 అంగుళాలు 8 అంగుళాలు ఇలా సరి సంఖ్య అంగుళాలు ఉన్న శివలింగాన్ని పూజ గదిలో పెట్టుకోకూడదు. 1 అంగుళము 3 అంగుళాలు 5 అంగుళాలు 7 అంగుళాలు ఇలా బేసి సంఖ్యలో అంగుళాలు ఉన్న శివలింగాన్ని పెట్టుకోవాలని శాస్త్రం ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తుంది. శాస్త్రం దీనికి ప్రమాణం. తస్మాత్ సర్వ ప్రయత్నేన విషమాంగుళం అర్చయేత్. ఎవరైనా సరే బేసి సంఖ్య అంగుళాలు ఉన్న శివలింగాన్ని పెట్టుకోవాలని శాస్త్రం ఈ శ్లోకం ద్వారా నిర్ధారిస్తుంది. అయితే శివలింగాల్లో అనేక రకాల శివలింగాలు ఉంటాయి. స్ఫటిక శివలింగం, పాదరస శివలింగం, మరకత శివలింగం, నర్మదా బాణలింగం. మరి ఎలాంటి శివలింగాన్ని ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రం ఏం చెప్పిందంటే, ముందుగా స్ఫటిక శివలింగం గొప్పతనం గురించి శాస్త్రం ఏం చెప్పిందంటే, 1,00,000 లింగార్చనై పుణ్యం యత్ఫలం లభ్యతే నరై తత్ఫలం కోటి గుణితం స్ఫటికార్చనతో భవేత్ అంటుంది శాస్త్రం. ఏంటండి ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే, 1,00,000 లింగార్చనై పుణ్యం యత్ఫలం లభ్యతే నరై అంటే ఒకేసారి 1,00,000 శివలింగాలకు మనం పూజ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, 1,00,000 శివలింగాలకు ఒకేసారి అభిషేకం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, తత్ఫలం కోటి గుణితం స్ఫటికార్చనతో భవేత్. ఆ ఫలితానికి 1,000,000 రెట్ల ఫలితం రావాలంటే స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయాలని ఈ శ్లోకం చెప్తుంది. అంటే మనం ఇంట్లో పూజ గదిలో స్ఫటిక శివలింగం ఉంచి దానికి ఒక్కసారి అభిషేకం చేస్తే
దానికి ఒక్కసారి పూజ చేస్తే 1,00,000 శివలింగాలకు పూజ చేసినప్పుడు వచ్చే ఫలితానికి 1,00,00,000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందని ఈ శ్లోకం చెప్తోంది. అలాగే పాదరస శివలింగం ఇంట్లో ఉంచి పూజ చేస్తే ఫలితం ఏంటి? శాస్త్రం ఏం చెప్తుంది అంటే, రసలింగేన యత్ పూజ కృతా భక్తి సమన్వితై తే లభంతే పరాం సిద్ధిం మోక్షం చైవ న సంశయ అంటుంది శాస్త్రం. రసలింగం అంటే పాదరస శివలింగం. రసలింగేన యత్ పూజ కృతా భక్తి సమన్వితై, ఎవరైతే పాదరసం శివలింగం పూజ గదిలో పెట్టుకొని పూజ అభిషేకం చేస్తారో, భక్తి శ్రద్ధలతో చేస్తారో, తే లభంతే పరాం సిద్ధిం, వాళ్ళకి సర్వ సిద్ధులు కలుగుతాయి, ఇహలోకంలో సర్వ సంపదలు కలుగుతాయి, మోక్షం చైవ న సంశయ, మోక్షం కూడా వస్తుందని ఈ శ్లోకం చెప్తోంది. అంటే భూలోకంలో సర్వ సంపదలు, చనిపోయిన తర్వాత మోక్షం రెండూ రావాలంటే పాదరస శివలింగం పూజ గదిలో ఉంచుకోవాలి. మరి కొంతమంది మరకత శివలింగం పూజ గదిలో ఉంచుతారు, అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న శివలింగం. మరకత శివలింగాన్ని పూజ గదిలో ఉంచి పూజ చేస్తే, అభిషేకం చేస్తే ఫలితం ఏంటి అంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, మరకతేన కృతం లింగం పూజితం జ్ఞాన సిద్ధిదం ధనధాన్య సమృద్ధించ సౌభాగ్యం లభతే నరహ అంటుంది శాస్త్రం. ఏంటండి ఈ శ్లోకంలో ఉన్న అర్థం? మరకత శివలింగం వల్ల కలిగే ఫలితాలు ఏంటండి అంటే, మరకతేన కృతం లింగం పూజితం జ్ఞాన సిద్ధిదం, ఎవరైతే మరకత శివలింగానికి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తారో, పూజ చేస్తారో, జ్ఞాన సిద్ధిదం, వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది, గొప్ప పండితులు అవుతారు, విద్యలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు, అద్భుతమైన పాండిత్యం వస్తుంది, ధనధాన్య సమృద్ధిచ్చ, వాళ్ళ ఇంట్లో అందరికీ ధనధాన్య సమృద్ధి కలుగుతుంది, సౌభాగ్యం లభతే నరహ, వాళ్ళకి అద్భుతమైన సౌభాగ్యం కలుగుతుంది. మరకతేన కృతం లింగం సర్వవ్యాధి వినాశనం బుద్ధి వృద్ధి ప్రదం చైవ సర్వ సంపత్కరం శుభం అని శాస్త్రంలో ఇంకో శ్లోకం కూడా చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుంది? మరకతేన కృతం లింగం సర్వవ్యాధి వినాశనం, ఎవరైనా సరే మాకు అనారోగ్యాలు ఉన్నాయండి అని భావించేవాళ్ళు మరకత శివలింగం పూజ గదిలో పెట్టుకోండి. ఆకుపచ్చ రంగులో ఉన్న శివలింగం, మరకత శివలింగానికి పూజ చేస్తే సర్వవ్యాధి వినాశనం, వ్యాధులన్నీ తొలగిపోతాయి, బుద్ధి వృద్ధి ప్రదం చైవ, బుద్ధి పెరుగుతుంది, మేధోశక్తి పెరుగుతుంది, సర్వ సంపత్కరం శుభం, అన్ని రకాలైనటువంటి శుభాలు కలుగుతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ మరకత శివలింగానికి పూజ చేయాలి. విద్యార్థులు ఆకుపచ్చ రంగు శివలింగానికి పూజ చేసిన, అభిషేకం చేసిన విద్యలో తారాస్థాయికి వెళ్ళిపోతారు, వ్యాపారస్తులు అయితే వ్యాపార రంగంలో చక్రం తిప్పుతారు. మరి చాలా మంది నర్మదా బాణలింగం కూడా ఏర్పాటు చేసుకుంటారు. నర్మదా బాణలింగానికి నియమాలు తక్కువ ఉంటాయి. మరి నర్మదా బాణలింగం ఉంచుకొని పూజ చేస్తే ఏం జరుగుతుందంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, నర్మదా బాణలింగస్య పూజాయాం రాజరాజేశ్వరో భవేత్ సర్వశత్రు వినాశశ్చ సర్వ సౌభాగ్యదాయకం అంటుంది శాస్త్రం. అంటే నర్మదా బాణలింగస్య పూజాయాం రాజరాజేశ్వరో భవేత్, రాజరాజేశ్వరుడి లాంటి వైభవం కలుగుతుంది. అంటే రాజరాజేశ్వరి అమ్మవారి భర్త రాజరాజేశ్వరుడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ఎంత వైభవం ఉంటుందో అంత వైభవాన్ని జీవితంలో చవిచూడాలంటే నర్మదా బాణలింగాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకుని అభిషేకం చేసుకోవాలి. సర్వశత్రు వినాశశ్చ, భయంకరమైన శత్రుబాధలు తొలగిపోతాయి, సర్వ సౌభాగ్యదాయకం, అన్ని సౌభాగ్యాలు కలుగుతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటే బేసి సంఖ్య అంగుళాల శివలింగాన్ని పూజ గదిలో పెట్టుకోండి. ఒక్కొక్క శివలింగానికి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు శాస్త్ర ప్రమాణంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.